ఇది 'భగవంత్ కేసరి' రీమేక్ చేస్తున్నారు. లేకపోతే ఈ ట్రైలర్‌లో 80% 'భగవంత్ కేసరి' కనిపించింది. 20% అయితే విజయ్ గారి పొలిటికల్ జర్నీ కనిపించింది. ఎందుకంటే సో, ఇప్పుడు తమిళ్ ఆడియన్స్ ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. కంటెంట్ అయితే బలంగా ఉంది. యెస్, మనం 'జననాయకన్' విజయ్ గారి సినిమా సంబంధించి చాలా డిస్కషన్స్ అయినాయి ఇంతకుముందు. ఇది 'భగవంత్ కేసరి' రీమేక్ చేస్తున్నారు. లేకపోతే 'భగవంత్ కేసరి' నుంచి కొంత సన్నివేశాలు తీసుకున్నారు. మెయిన్ లైన్ తీసుకున్నారు. ఏం చేస్తున్నారో తెలీదని చెప్పేసి మొన్నటి వరకు డిస్కషన్ జరిగింది. నిన్న ఏదైతే ట్రైలర్ వచ్చిందో, ట్రైలర్ వచ్చిన దగ్గర నుంచి కూడా కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తుంది. 'భగవంత్ కేసరి' రీమేక్ అని. అది వాళ్ళు లైన్ 'భగవంత్ కేసరి' లైనే కనపడుతుంది ట్రైలర్‌లో. దాదాపు ట్రైలర్ దగ్గర నుంచి లొకేషన్లు కూడా కొన్ని లొకేషన్లు అయితే ఆ లొకేషన్లు కూడా వాడారా అనే రేంజ్‌లో నడుస్తుంది. ఈ ట్రైలర్ చూస్తే మనకి ట్రైలర్ ప్రకారం అయితే 80% 'భగవంత్ కేసరి', మిగతా 20% వాళ్ళకి కావాల్సినటువంటి ఎలిమెంట్స్, ప్రెజెంట్ సిట్యుయేషన్‌కి సంబంధించిన ఎలిమెంట్స్, విజయ్ గారి పొలిటికల్ జర్నీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కొన్ని పంచ్ డైలాగులు ఇవన్నీ కూడా ట్రైలర్‌లో కనిపించినాయి. ఈ ట్రైలర్‌లో 80% 'భగవంత్ కేసరి' కనిపించింది. 20% అయితే విజయ్ గారి పొలిటికల్ జర్నీ కనిపించింది. ఎందుకంటే కొన్ని షాట్లు పడ్డాయి. పొలిటీషియన్స్‌తో వాళ్ళందరినీ ఒక దగ్గర బంధించేసి ఒక 2 పొలిటికల్ డైలాగులు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఏందంటే మెయిన్ థీమ్ ఏదైతే ఉందో నేలకొండ 'భగవత్ కేసరి'లోంచి తీసుకొని ఆడపిల్లల్ని షేర్ లెక్క పెంచాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ తీసుకున్నారు. ఆయన క్యారెక్టరైజేషన్ తీసుకున్నారు. అలానే కొన్ని సన్నివేశాలు, జైల్లో ఉన్నటువంటి సన్నివేశాలు, తర్వాత జంగిల్‌లో ఉన్నటువంటి సన్నివేశాలు, ఫారెస్ట్‌లో ఉన్న సన్నివేశాలు యథావిధిగా వాళ్ళు రీమేక్ చేశారు. దాని తర్వాత దానికి కొనసాగింపుగా నేషనల్ సెక్యూరిటీ ఒక ఇది పెట్టారు. ఒక కాన్సెప్ట్ ఒకటి పెట్టారు. దేశానికి ఒక థ్రెట్ ఉందని కాన్సెప్ట్ పెట్టడం జరిగింది. దాని తర్వాత పొలిటికల్ టర్న్ కూడా సినిమా తీసుకుంది. సో, ఓవరాల్‌గా చెప్పుకుంటే 'భగవంత్ కేసరి'లోని లైన్ తీసుకొని వాళ్ళు రీమేక్ చేశారు. అది ఇప్పుడు విజయ్ గారి లాస్ట్ సినిమా అని చెప్తున్నారు. విజయ్ గారు ఎప్పుడైతే పొలిటికల్‌కి వెళ్ళిపోయారో, పొలిటికల్ సంబంధించి టర్న్ తీసుకున్నారో లాస్ట్ సినిమా చాలా కీలకంగా ఉంది. ఈ సినిమా తెలుగులో పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమాకి నేషనల్ అవార్డు రావటం కూడా జరిగింది. సో, ఇప్పుడు తమిళ్ ఆడియన్స్ ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. కంటెంట్ అయితే బలంగా ఉంది. విజయ్ గారు అయితే గట్టి 6 కొట్టేలాగానే ఉన్నారు ఈ సినిమాతో. ఆయన ఆఖరి సినిమా అన్నారు. ఇదొకట ఎమోషనల్‌లో ఉన్నారు విజయ్ గారి ఫ్యాన్స్. ఈ సినిమాను ఏ రేంజ్‌లో తీసుకెళ్ళి ఎక్కడ నిలబెడతారనేది ఇప్పుడు మనం చూడాల్సిన అవసరం ఉంది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్‌లో ఉంటుందనేది. విజయ్ గారి సినిమా ఫ్లాప్ సినిమాలకి 300, 400 కోట్లు కలెక్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. డిబేట్ టాక్‌తో. బట్ ఇది కంటెంట్ బలంగా ఉంది కాబట్టి ఇది ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్ అనేది మనం చూడాలి. ఇప్పుడు మనం పొంగల్ రేస్‌లో సినిమా వస్తుంది. అక్కడ 9వ తారీఖే సినిమా వస్తుంది తమిళ్‌లో. మన రాజసాబు కూడా ఇక్కడ 9వ తారీఖు రిలీజ్ ఉంది. పాన్ ఇండియా సినిమా. 2 సినిమాలు 9వ తారీఖు రిలీజ్ ఉన్నాయి. కాకపోతే తమిళ్‌లో అయితే రాజసాబు వాళ్ళు ఒక 1 డే పోస్ట్‌పోన్ చేసుకున్నారు. విజయ్ గారి సినిమా ఉంది. విజయ్ గారి సినిమా తర్వాతే మా సినిమా అని చెప్పేసి వీళ్ళు రాజసాబుని 10వ తారీఖు తమిళ్‌లో రిలీజ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ 9వ తారీఖే వస్తారా? లేకపోతే ఇది ఏమైనా రిలీజ్‌కి సంబంధించి ఏమైనా డేట్ ఏమన్నా మార్చుకుంటారనేది చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ 'భగవంత్ కేసరి' చూసారు ఇక్కడ తెలుగు ఆడియన్స్. అందరికీ పరిచయమైన కథే. మరి రాజసాబ్ మీద పోటీకి వస్తారా? లేకపోతే 1 డే తగ్గుతారనేది చూడాలి. ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో విపరీతంగా డిస్కషన్ నడుస్తుంది ఇది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంతవరకు తీసుకున్నారు? ఏంటి? ఎవరు బాగా చేశారు? ఎవరు మెప్పించగలిగారు? స్క్రీన్ ప్లే ఎలా ఉంది? డైరెక్టర్ ఎలా చేశాడు? అనేది మనం రిలీజ్ తర్వాత ఒకసారి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.